హాయ్ అండి. నేనైతే ఎండుచేప, గుత్తి వంకాయ ఫ్రై చేస్తున్నాను. ముందుగైతే కళాయి పెట్టుకొని సరిపడగా ఆయిల్ వేసుకొని ఎండుచేపలు కడుక్కున్నాయి బాగా ఏగనివ్వాలి. బాగా డీప్ ఫ్రై అయ్యేదాకా ఏగాక తీసుకుని పక్కన పెట్టుకున్నాక ఆ ఆయిల్లోనే 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాయి, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్నది బాగా లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకున్నాక కొంచెం కరివేపాకు తీసుకుని అది కూడా వేగాక గుత్తి వంకాయ కింద కట్ చేసుకొని 4 ముక్కల కింద గుత్తుగా అది కూడా వేసుకుని బాగా ఫ్రై చేయాలి. ఈ లేత వంకాయలు కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఎండు చేపలు అన్నవి కూడా ఫ్రై చేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నవి కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే ఒక చెంచాడు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, గరం మసాలా, తగినంత కారం, తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలపాలన్నమాట. కలిపి మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మళ్ళీ తర్వాత ఇంకోసారి కలిపి తీసుకున్నాక అప్పుడు అయితే కొత్తిమీర వేసుకొని గ్యాస్ అది ఆఫ్ చేసుకొని వేడి వేడిగా వస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ రసంలోకి కానీ పప్పుచారులోకి